సో మీకు ఆ వ్యక్తిగతంగా పర్సనల్ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఏమవుతదంటే, వాళ్ళ సమస్యల మీద మాట్లాడడం మాకు ఈజీ అయిపోతది. అంటే వ్యక్తి కూర్చున్నప్పుడు ఆ ప్రాంతం ఆలూరులో ప్రకృతి సమస్య కాబట్టి ఈ రకంగా మీరు డీల్ చేయొచ్చు. స్టేట్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇదిగో బాస్ తోటి సమస్యలున్నప్పుడు ట్రాన్స్‌ఫర్స్, కేసులు, ఇంక్రిమెంట్‌లు, ప్రమోషన్‌లు ఈ ప్రాబ్లమ్స్ మీద. సో, ఆ వ్యక్తిగతంగా జ్ఞానం చెప్పేటప్పుడు ఒక అడ్వాంటేజ్ అన్నదుంటది. ఆ యూట్యూబ్‌లో అడ్వాంటేజ్ రాదు. ఎందుకంటే చెప్పేటప్పుడు ఓవరాల్‌గా చెప్పేస్తాం. ఇప్పుడు బాబాయ్, నాన్నతో చెప్పేటప్పుడు ఓవరాల్‌గా చెప్పేస్తారు. కానీ ఎప్పుడైతే మనకు వ్యక్తిగతంగా సమస్యలొచ్చినప్పుడు ఆయన కనెక్ట్ అవుతామో, వ్యక్తిగతంగా ఆ సిట్యుయేషన్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలో చెప్తాడు. ఎందుకంటే ప్రతి విద్యార్థికి, ప్రతి వాళ్ళకి సెపరేట్ సమస్యలుంటాయి. సో, అప్పుడు బాబా సెపరేట్‌గా హ్యాండిల్ చేస్తాడు. సో, ఇది అంతే. సో, ఓవరాల్‌గా నేను చెప్పదలుచుకుందేంటంటే పరివారంతో హ్యాండిల్ చేసేటప్పుడు, డీల్ చేసేటప్పుడు సమస్యలొస్తాయి. ఎందుకంటే మెజారిటీ హాఫ్ కాస్ట్ ఉన్నారు. 100% బ్రాహ్మిన్స్ అనుకోండి సమస్యుండదు. మీకు బ్రాహ్మిన్స్ తోటి ఎప్పుడు సమస్య రాదు బ్రాహ్మణులతోటి. హాఫ్ కాస్ట్ బ్రాహ్మిన్స్‌తో వస్తది. ఎందుకంటే కాసేపు అటు, కాసేపు ఇటు ఉంటారు కాబట్టి అలజడిలోకొచ్చేస్తుంటారు. అటు ఇటు ఇదైపోతూ ఉంటారు.